బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అందరికీ కూడా శుభాశీస్సులు అండి. గురుగారు, మన ఇంట్లో ఎంత నీట్గా క్లీన్గా ఉంచినా కూడా కొన్నిసార్లు ఎక్కువగా బల్లులు రావడం కానీ, ఎర్ర చీమలు, నల్ల చీమలు ఇలా వస్తూ ఉంటాయండి. ఇవి ఎక్కువ కనిపించడం వల్ల చాలా మంది కొంతమంది అంటారు అదృష్టం ఉంది ఇవి రావడం వల్ల అంటారు. నిజమేనా? ఇవి మీరు అన్నట్టు మనంతా క్లీన్గా ఉంచినా కూడా ప్రకృతి, నేచర్, ఎందుకంటే సర్వ జీవరాశులు ఈ భూమి మీద సంచరిస్తాయి స్వేచ్ఛగా. కానీ ఇందులో శుభాలని ప్రసాదించేటివి అంటే శుభశకునాలని, అలాగే అశుభాలని ప్రసాదించేటివి అశుభ శకునాలని కలిగినవి. అంటే మంచి చెడు అనేటివి ఉంటాయి కదా. మనుషుల్లోనే మంచివాడు చెడ్డవాడు అని ఎలా ఉంటారో అట్లాగే అవి కూడా మంచి చెడు అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఇందులో మీరు అన్నట్టు ఇందాక ఎర్ర చీమలు, నల్ల చీమలు. ఈ చీమల్లో నల్ల చీమలు చిన్నవి అధికంగా గుడ్లు పెట్టి గుడ్లను తీసుకొని మోస్తూ ఉంటాయి చూడండి. అర్థమైందా? నల్ల చీమలు తెల్ల గుడ్లని పిగిలి గుడ్లని మోస్తూ ఉంటాయి. అవి మనకు ఇంట్లో కనిపిస్తే, మన ఇంటి ప్రాంగణంలో అవి సంచారం చేస్తుంటే మనకు తప్పకుండా మన గృహానికి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కొన్ని నల్ల చీమలు ఇలా వైట్ కలర్ లో గుడ్లను తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అవి మన ఇంట్లో మనకు కనిపించిన, తరచుగా అవి తిరుగుతూ ఉన్నా, లేదా అలాంటివి మోస్తూ ఉన్నా ఆ ఇల్లు అభివృద్ధి చెందుతున్నది అని అర్థం. అంతేకాకుండా ఆ ఇంట్లో సంతానం వృద్ధి చెందుతుంది అని, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మళ్ళీ గృహయోగం కూడా కలుగుతుంది అని. అంటే ఏదైనా సరే పాజిటివ్ ఒక వైబ్రేషన్ అయితే కలుగుతుంది. వాళ్ళకు ఎక్కువ శాతం సంతాన యోగం కలిగే అవకాశము ఉంటుంది. అంటే వాళ్ళ సంతాన వృద్ధి కలిగే యోగము ఉంటుంది. అది కాకపోతే గృహయోగం కలిగే అవకాశము ఉంటుంది. లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేసేటువంటి యోగం కూడా ఏర్పడుతుంది. మొత్తం మీద ఏది ఏమైనా శుభశకునాలు అనేది జరిగి తీరుతుంటాయి నల్లచీమలు. అదే ఎర్రచీమలు అనుకోండి, ఆ ఎర్రచీమల్లో కూడాను రకరకాలు ఉంటాయి అన్నమాట. ఏది అయినా సరే ఎర్రచీమలు అనేది నెగిటివ్. నెగిటివ్ అంటే ఏంటంటే కష్టము అని అర్థం. మనకి ఏదో కష్టం రాబోతుంది, ఏదో నష్టం కూడా జరగబోతుంది అన్నది మనకు వచ్చేటువంటి మెసేజ్. అది ఏదైనా కావచ్చు. ఏదైనా అంటే మనకు ప్రమాదాలు, లేదా గాయాలు, లేదా శరీర శ్రమ, అధిక శ్రమ, లేదంటే ఇతరులతో శత్రుత్వము, కొట్లాట్లు, గొడవలు, ఇటువంటి అనేకమైనటువంటి ఏదో ఒక నెగిటివ్ సమస్య ఏర్పడబోతుంది అనేది మొదటిగా మనకు అది వచ్చేసినాం. అది కూడా అధిక సంఖ్యలో మనకు కనపడుతూ తరచు తిరుగుతూ ఉంటాయి. మామూలుగా ఒకటి రెండు మామూలు అదేం కాదు, అధిక సంఖ్యలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా బల్లులు అంటారా, బల్లులు శకున పక్షి అంటారు. ఏమిటి? శకున పక్షి. దాంట్లో కూడా నల్లబల్లి, ఎర్రబల్లి, తెల్లబల్లి, 3 రకాలు ముఖ్యంగా ఉంటాయి. ఈ 3 రకాలలో ఎర్రబల్లి సాయంత్ర సమయంలో అది పలికిందంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నా, మనం ఏదైనా అనుకుంటున్నా అది పలికిందంటే మనకు ఆర్థిక యోగం కలగబోతుంది అని అర్థం. అంటే అనుకున్న పని నెరవేరబోతుంది అని అర్థం. ఏది? ఎర్రబల్లి. అందులోనే నల్లబల్లి పలుకుతుంటుంది అన్నమాట, అరుస్తుంటుంది. మనం అది సంధ్యా సమయం, సాయంత్ర సమయంలో నల్లబల్లి అరిచినట్టు అయితే ఏదో నష్టం జరగబోతుంది అని అర్థం. ఆ నష్టం కూడా ఏంటంటే ప్రమాదం జరగబోతుంది, లేదా ప్రాణ నష్టం జరగబోతుందో సూచన. ఇటువంటివి అనేకంగా ఉంటుంటాయి అన్నమాట. అదే తెల్లబల్లి పలికినట్టు అయితే మనకు సర్వ విధాల, సకల విధాల ప్రశాంతత,
అలాగే అభివృద్ధి, హ్మ్. అది కుటుంబ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఇలా అనేక రకాలుగా అంటే ప్రశాంతంగా మనశ్శాంతిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. హ్మ్. దీంట్లో కూడా సమయ సందర్భాలు టయాన్ని బట్టి కూడా వాటి యొక్క ప్రభావం ఉంటుంది. అవి అధిక సంఖ్యలో ఎక్కువగా ఉన్నట్టయితే మనకు కొంచెం నష్టమే. హుహు. అధిక సంఖ్యలో ఉన్నట్టయితే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఆ ఇంట్లో తలెత్తుతూ ఉంటాయి. అంటే బల్లులు ఎక్కువగా ఉంటే ఆరోగ్య అనారోగ్య సమస్యలు సమస్యలు రావచ్చు. ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. ఇలా సమస్యలు ఎక్కువగా అవుతుంటాయి. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు నల్లబల్లి పలికిందనుకోండి, హ్మ్. ప్రమాదాలు, ఆపరేషన్లు, గాయాలు, హ్మ్. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. ఇలా ఒక్కొక్క రూపంలో చెప్పుకుంటూ పోతుంటే ఎంతైనా ఉంటుంది. అయితే ఇది నెగెటివ్ కాబట్టి హ్మ్. వాటిని ఒక సమయ సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి. హ్మ్. వాటికి సంబంధించి ముందుగానే మనం ఏది ఏమైనా ప్రక్షాళనగా చేసుకోవచ్చు. హ్మ్. ఏమిటంటే బల్లి పలికిందనుకోండి, దానికి మనం పసుపు నీళ్లు చల్లుకున్నట్టయితే పసుపు నీళ్ళు. ఆ, హ్మ్. పసుపు నీళ్లు మనం చల్లుకున్నా ఇంటికి చల్లినా హ్మ్. అది నెగటివ్ అయితే వెళ్ళిపోతుంది, మంచి Hmm. జరుగుతుంది. ఇది ముఖ్యం. ఈ విధంగా చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఆ, ఉంటాను. అవునండి. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. శుభాశీస్సులండి.